రాష్ట్రానికి రావాల్సిన నిధులు బకాయిలపై కేంద్ర మంత్రులతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. తెలంగాణలో అభివృద్ది పనులకు నిధులు విడుదల చేయాలని కోరారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక ఖర్గేతోనూ సమావేశమయ్యారు సీఎం. ఢిల్లీ పర్యటనలో వరుస భేటీలతో బిజీగా గడిపారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల భద్రతపై చర్చించారు. రాష్ట్రంలోని మిగతా సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిని కేంద్ర మంత్రికి వివరించారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో నీటి శుద్ది పనులకు 4,000 కోట్లు కేటాయించాలని కోరారు. గోదావరి నదీ జలాలతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను నింపేందుకు సహకరించాలన్నారు. దీనికోసం 6,000 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరారు సీఎం, మంత్రులు. 2019లో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణకు నిధులు ఇవ్వలేదన్నారు సీఎం రేవంత్. రాష్ట్రంలో 7,85,000 ఇళ్లకు నల్లా కనెక్షన్లు లేవని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నల్లా లేని ఇండ్లతో పాటు పీఎంఏవై అర్బన్, రూరల్ స్కీమ్ల కింద నిర్మించే ఇండ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని కోరారు. దీనికి 16,100 కోట్ల వ్యయమవుతుందని చెప్పారు. ఈ ఏడాది నుంచి జల్ జీవన్ మిషన్ నిధులు తెలంగాణకు కేటాయించాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను కోరారు. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితోనూ భేటీ అయ్యారు సీఎం రేవంత్. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి వివిధ అంశాలపై చర్చించారు. ధాన్యం సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించిన కేంద్రం బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. 2014-15 ఖరీఫ్ కాలంలో అదనపు లెవీ సేకరణ రాయితీ 1,468 కోట్లకు పైగా నిధులు వెంటనే ఇవ్వాలన్నారు. గరీబ్ కళ్యాణ్ యోజన కింద 89,987 మెట్రిక్ టన్నులకు పైగా బియ్యం సరఫరా చేసినట్లు తెలిపారు. దీని బకాయిలు 343 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. తెలంగాణలో 500 రూపాయలకే గ్యాస్ సరఫరాకు సంబంధించిన సబ్సిడీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే సదుపాయాన్ని కల్పించాలని పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి విజ్ఞప్తి చేశారు సీఎం. మహాలక్ష్మి పథకంలో భాగంగా తమ ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తాము ముందుగానే సబ్సిడీ చెల్లిస్తామని, గ్యాస్ సిలిండర్ సరఫరా చేయాలని కోరినా గ్యాస్ ఏజెన్సీలు సానుకూలంగా స్పందించడం లేదన్నారు సీఎం. ప్రస్తుతం వినియోగదారులు పూర్తిగా డబ్బులు చెల్లించిన తర్వాత సబ్సిడీ అందుతుండటంతో ఇబ్బందిగా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే కేంద్ర మంత్రులను కలిశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలు త్వరగా రిలీజ్ చేయాలని కోరినట్లు చెప్పారు. 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చేలా సహకరించాలని కోరామన్నారు. గ్యాస్ సిలిండర్ ఇచ్చేటప్పుడు నగదు మొత్తాన్ని కలెక్ట్ చేస్తా ఉన్నారు, తర్వాత వారి అకౌంట్ లో డబ్బులు వేస్తా ఉన్నారు. అట్లా కాకుండా సిలిండర్ ఇచ్చేటప్పుడే మేము వేసిన డబ్బులను కలుపుకొని కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేటట్టుగా మీరు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయండి అని చెప్పి వారికి అడ్వాన్స్ గా డబ్బులు ఇవ్వటమే కాదు, ఒక 10 కోట్ల రూపాయలు ఎప్పుడు బ్యాలెన్స్ కూడా అందులో ఉంచుతామని వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు రుణమాఫీ, వరంగల్ సభ నిర్వహణపై చర్చించారు. సభకు హాజరు కావాలని రాహుల్ గాంధీని ఆహ్వానించారు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి ఉత్తమ్. కాంగ్రెస్ అగ్రనేత సోనియా, ప్రియాంక గాంధీతోనూ వేర్వేరుగా భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణ, పీసీసీ కొత్త చీఫ్ నియామకంపై చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధిపై సోనియా, రాహుల్ గాంధీలతో చర్చించినట్లు తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్. On various issues concerning Telangana government and what is due to us from the central government. And as far as our meetings with Priyanka ji and Rahul ji were concerned, we indicated what is the progress we have made as per the farm loan waiver and requested them to come to Telangana when we complete the farm loan waiver in about a month's time. We had a very successful visit both in terms of appraising our top leadership about the ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేను కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సన్మానించారు.
ఎంపీలు మల్లు రవి, సురేష్ షెట్కర్, అనిల్ కుమార్ యాదవ్, గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎంతో పాటు ఉన్నారు. ఈ సందర్భంగా ఖర్గేకు బర్త్డే విషెస్ తెలిపారు నేతలు. తన రచనలతో తెలంగాణ ఉద్యమానికి ప్రేరణనిచ్చి మహాకవి దాశరథి కృష్ణమాచార్య అన్నారు సీఎం రేవంత్. దాశరథి జయంతి సందర్భంగా ఢిల్లీలో నివాళులర్పించారు సీఎం, మంత్రులు. ఆరోగ్యశ్రీ రేట్లు సవరిస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. 317 జీవో సమస్యను త్వరగా పరిష్కరించాలని నిర్ణయించింది కేబినెట్ సబ్ కమిటీ. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కవి దాశరథి కృష్ణమాచార్య శత జయంతి సందర్భంగా ఢిల్లీలో ఆయన ఫోటోకు నివాళులర్పించారు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దాశరథి కవిగా ఎన్నో రచనలు, గేయాలు రచించి ఎందరికో ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు నేతలు. హెల్త్ సెక్టార్ను బలోపేతం చేస్తున్నామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. సామాన్యులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పేదల వైద్యం కోసం ఆరోగ్యశ్రీకి నిధులు పెంచామని చెప్పారు. ఆరోగ్యశ్రీలో కొత్తగా తీసుకున్న నిర్ణయాలతో ప్రభుత్వంపై అదనంగా 438 కోట్ల భారం పడుతుందని అన్నారు. కొత్త నిర్ణయాలతో మరో 1.5 లక్షల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. ఖర్చుకు వెనకాడకుండా పేదలకు ఖరీదైన వైద్యం అందిస్తున్నామన్నారు రాజనరసింహ. ఆరోగ్యశ్రీ రేట్లను సవరిస్తూ జీవో విడుదల చేసింది ప్రభుత్వం. 1375 కోర్స్ ప్రొసీజర్ సంబంధించి సగటున 20, 21, 22% రేట్లు పెంచుతూ ప్రభుత్వ ఖజానా పైన కొన్ని ప్రొసీజర్లకు 20%, 30%, 50%, సగటున 20 నుంచి 25% రేట్లు పెంచి ప్రభుత్వానికి 140 కోట్లు అడిషనల్ బడ్జెట్ ఖర్చు అవుతుంది. అదనపు ఖర్చు 438 కోట్లు. ఓవరాల్గా ఆరోగ్యశ్రీ ట్రస్టుకు సంబంధించి అడిషనల్ ఎక్స్పెండిచర్ 600 కోట్లు. సెక్రటేరియట్లో హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ అధ్యక్షతన 317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సంబంధిత శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 9 అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. పాత జిల్లాల వారీగా ఉద్యోగుల సర్వీస్, ప్రమోషన్ అంశాలని పరిగణలోకి తీసుకుని 317 జీవో సమస్యను పరిష్కరించాలని నిర్ణయించారు. జీవోకు సంబంధించి శాఖల పరంగా పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు మంత్రి రాజనరసింహ. తెలంగాణ విభజన హామీలు రాష్ట్రానికి మరిన్ని నిధులు కేటాయించేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృషి చేయాలన్నారు మంత్రి పొన్నం. హైదరాబాద్ డెవలప్మెంట్ కు సంబంధించి కేంద్ర నిధులు అలాట్ చేయాలన్నారు. గత 10 ఏళ్లుగా తెలంగాణకి రావాల్సిన నిధుల విషయంలో అన్యాయం జరిగిందన్నారు. నవోదయ సైనిక్ స్కూళ్ల ఏర్పాటుకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. రాజకీయాల్ని పక్కన పెట్టి అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని వివరించారు పొన్నం. పార్లమెంటు సభ్యులను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొట్టమొదటిగా తెలంగాణ విభజన హామీలకు సంబంధించి ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించే విధంగా కిషన్ రెడ్డి గారు కేబినెట్ మంత్రిగా, అనుభవజ్ఞుడిగా, అందరినీ రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు, నిధులు అడగలేదు అనేటువంటి అంశం చెప్పకుండా మేము పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులను తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నామనే మాటను వారికి తెలియజేస్తూ కేంద్రం నుంచి ఫెడరల్ సిస్టంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతి రూపాయిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడుగుతా ఉన్నాం. రైతులు సంబరాలు చేసుకుంటే హరీష్ రావు కళ్లు మండుతున్నాయని ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. తప్పును కప్పిపుచ్చుకునేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు చేస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ అసమర్థ పాలన వల్లే మేడిగడ్డ దగ్గర నీటిని ఎత్తిపోసే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు దమ్ముంటే కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చకు రావాలన్నారు ఐలయ్య. మీ చాతగానంతనానికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా మళ్ళా కూడా మీ వక్ర బుద్ధి మారతలేదు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మీరు రైతుల మీద చర్చిస్తారా? నిరుద్యోగుల మీద చర్చిస్తారా? మీరు గత పాపాల మీద చర్చిస్తారా? మీరు రండి. మీ ప్రతిపక్ష నాయకుడు, మీ పార్టీ అధినేత కేసీఆర్ను మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు అసెంబ్లీలో వచ్చి మాట్లాడమండి. ప్రకృతిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది అన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. చెట్ల ప్రాముఖ్యతను పాఠ్య పుస్తకాల్లోనే చదువుకున్నామన్నారు. అంతరించిపోతున్న అడవుల్ని కాపాడుకోవాలన్నారు. అటవీ సంపదను కాపాడుకునేందుకే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊటపల్లి గ్రామ వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. గత 3-4 రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది.
భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక, ములుగు జిల్లా రామన్నగూడెం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. గోదావరి ఉధృతిని పరిశీలించిన మంత్రులు పొంగులేటి సీతక్క అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో నదులకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో తీర ప్రాంతాల ప్రజల్ని అలర్ట్ చేశారు అధికారులు. జిల్లాల్లో భారీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండిపోయాయి. భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రెండవ ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తోంది. గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. స్నానఘట్టాలు, కొత్తగా నిర్మిస్తోన్న కరకట్ట, స్లూయిస్ కాల్వ దగ్గర మోటార్లను పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతకుముందు అశ్వారావుపేటలో పెదబాగును పరిశీలించిన మంత్రి ప్రాజెక్టు దెబ్బతినడంలో అధికారుల నిర్లక్ష్యంపై ఫైర్ అయ్యారు. ప్రాజెక్టు పునరుద్ధరణ, విద్యుత్ లైన్లు, రోడ్ల మరమ్మతులకు 8.5 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వరద ఎంత వచ్చినా ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అధికారులు, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మిగతా వారి యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది. ప్రజలకు కానీ, ప్రజల ఆస్తులకు కానీ ఏ నష్టమూ జరగకుండా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ములుగు జిల్లాలోనూ గోదావరి రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో ప్రవహిస్తోంది. రామన్నగూడెం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. జిల్లాలో వరద ముంపును పరిశీలించారు మంత్రి సీతక్క. గోదావరి సాధించాలని పూజలు చేశారు. ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరు నాగారం, వాజేడు మండలాల్లో వరద ముంపు గ్రామాలను పరిశీలించారు. గోవిందరావుపేట మండలంలో దయ్యాలవాగు, నార్లాపూర్, జంపన్నవాగుల దగ్గర పరిస్థితి పర్యవేక్షించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు చేపట్టామని అధికారులను ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్ అందుబాటులో ఉంది. ఫిషర్మెన్ పడవలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఆయా మండల కేంద్రాల్లో అందుబాటులో పెట్టుకున్నాము. తర్వాత లోకల్ డిస్ట్రిక్ట్ పోలీసు కూడా ఒక టీం డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. కలెక్టర్ గారు కూడా ఫ్లడ్ ఎఫెక్ట్ ఏరియాను మానిటరింగ్ చేయడం కోసం జిల్లా ఆఫీస్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ లాగా ఏర్పాటు చేసుకున్నాడు, ఫ్లడ్ ఎఫెక్ట్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవడానికి. భారీ వర్షాలతో కుంటలు, జలపాతాలకు జలకల వచ్చింది. ములుగు జిల్లాలోని బొగత జలపాతం వరద ప్రవాహంతో పరవళ్లు తొక్కుతోంది. మంత్రి సీతక్క జలపాతాలను సందర్శించి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాటర్ ఫాల్స్ పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. కుంటాలతో పాటు గాయత్రి, పొచ్చెర వాటర్ ఫాల్స్ కు వరద వస్తోంది. భారీ వర్షాలు, వరదల అలర్టుతో కొన్ని వాటర్ ఫాల్స్ సందర్శనపై ఆంక్షలు పెట్టారు అధికారులు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ జలపాతం పొంగి పొర్లుతుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుంచి గొలుసుకట్టుగా ఉండే గుట్టలపై జలపాతం జాలువారుతోంది. ఈ వాటర్ ఫాల్ ను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 3 రోజులుగా నాన్ స్టాప్ గా వర్షం పడుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లందు డివిజన్లో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరదలతో పంట భూములు మునిగిపోయాయి. కిన్నెరసాని, జల్లేరు, 7 మెలికల వాగుల ఉధృత ప్రవాహానికి సుమారు 13 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుండాల మండలంలో 4 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. అటు మనుగురు, సింగరేణి ఏరియాలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఓపెన్ కాస్ట్లలో వాహనాలు, మిషన్లు ఎక్కడికక్కడే నిలిచిపోయి రోజుకి 36,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మలకల వాగుపై లో లెవెల్ వంతెన ఉన్నది. ఈ లో లెవెల్ వంతెన్ని హై లెవెల్ వంతెనగా మార్చి మా కష్టాలు తీర్చాలని మేము ప్రభుత్వ అధికారులకి విన్నపించుకుంటున్నాం. అనవసరంగా ప్రజలు రోడ్డు దాటి ప్రమాదాలు, వరద ఉధృతి కొట్టుకొని పోయే అవకాశం ఉన్నది కావున ప్రమాదానికి గురి కావద్దని కోరుతున్నాము. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జోరు వానలు పడుతున్నాయి. కొమరంభీం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బెజ్జూరు మండలం తలాయి గ్రామం దగ్గర ప్రాణహిత నది బ్యాక్ వాటర్ తో 3 గ్రామాలు జలదిగ్బంధంతో చిక్కుకున్నాయి. తలాయి, భీమారం, తిక్కపల్లి గ్రామాల్లోని 1000 ఎకరాల పంటలు నీట మునిగాయి. అటు మంచిర్యాల జిల్లాలో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. వేమనపల్లి మండలం ముల్కలపేట గ్రామంలో పర్యటించిన ఎన్డీఆర్ఎఫ్ బృందం వరదల సమయంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మన లోకల్ అవసరాలకు, లోకల్లో ఎవరైతే వాటర్ ట్రాప్ అయినా లేకపోతే మెడికల్ ఎమర్జెన్సీ ఉండి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నట్లయితే ఈ బోట్ సహాయంతో, ఈ ట్రైన్డ్ ఉన్న మా యొక్క పోలీసు మెన్ తోటి సహాయంతో వాళ్ళకు సేవలు చేయడం కోసము ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వీనవంక మండలంలోని పంట పొలాలు నీట మునిగాయి. శంకరపట్నం మండలం మెట్పల్లిలో వర్షానికి చెరువు మత్తడి దూకుతోంది. జగిత్యాల జిల్లాలోనూ 3 రోజుల నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి. కడెం ప్రాజెక్టు నుంచి నీటిని వదలడంతో గోదావరి తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు. వ్యవసాయ పనుల్లో స్పీడ్ పెంచారు. వరి నాట్లు వేస్తున్నారు. భూగర్భ జలాలు పెరిగితే పంటలకు సాగునీటి కొరత ఉండదని ఆనందపడుతున్నారు రైతులు. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. అల్పపీడనం, రుతుపవనాల ప్రభావంతో సిటీతో పాటు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇవాళ 9, రేపు 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. అల్పపీడనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు సిటీతో పాటు జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఇవాళ, రేపు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఇవాళ 9 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు వాతావరణ శాఖ అధికారులు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. రేపు హైదరాబాద్ సిటీతో పాటు 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేశారు. ఎల్లుండి 13 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని సమస్యలపై దృష్టి పెట్టారు నేతలు. నిన్నటి వరకు కురిసిన భారీ వర్షాలకు గ్రామాల్లో రోడ్లు తెగిపోయి రాకపోకలు బంద్ అయ్యాయి. అక్కడక్కడ కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఆయా ప్రాంతాల్లో మరమ్మత్తు పనులు చేసి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామంటున్నారు లీడర్స్. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు లోక్సభలో నీట్ లీకేజ్ పై వాడివేడి చర్చ జరిగింది. విద్యా వ్యవస్థను మోదీ ప్రభుత్వం నాశనం చేస్తోందన్నారు ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ. మరోవైపు నీట్ పరీక్షలో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని, త్వరలోనే నిజాలు తెలుస్తాయన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజే ఉభయ సభలు దద్దరిల్లాయి. అధికార పార్టీని ప్రజా సమస్యలపై విపక్ష నేతలు నిలదీశారు. యూట్ నీజీ ఎగ్జామ్ లీకేజ్ పై లోక్సభలో హాట్ డిస్కషన్స్ జరిగాయి. ప్రభుత్వ అసమర్థతతోనే లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని విపక్షాలు కేంద్రాన్ని నిలదీశాయి. దేశ అభివృద్ధిని కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుకుంటున్నాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎన్నికలు అయిపోయాయని, రాబోయే 5 ఏళ్లు దేశ అభివృద్ధి కోసం కృషి చేద్దామన్నారు. దేశానికి దిశానిర్దేశం చేసేలా బడ్జెట్ ఉంటుందన్నారు. 2047 లక్ష్యంతో తాము ముందుకెళ్తున్నట్లు చెప్పారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి నిర్మాణాత్మక చర్చలో పాల్గొనాలన్నారు ప్రధాని మోదీ. घंटे तक देश के प्रधानमंत्री का गला घोंटने का, उनकी आवाज को रोकने का, उनकी आवाज को दबाने का लोकतांत्रिक परंपराओं में कोई स्थान नहीं हो सकता है और इसका कोई पश्चाताप तक नहीं है, दिल में दर्द तक नहीं है. मैं आज आग्रहपूर्वक कहना चाहता हूं, देशवासियों ने हमें यहां देश के लिए भेजा है, दल के लिए नहीं भेजा है. ये सदन दल के लिए नहीं, ये सदन देश के लिए है. నీట్ పేపర్ లీక్ తీవ్రమైన సమస్య అన్నారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను నీట్ పై ప్రశ్నిస్తే సుప్రీంకోర్టు ప్రధాని మోదీ గురించి మాట్లాడారని విమర్శించారు. నీట్ ఎగ్జామ్ పై లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు రాహుల్ గాంధీ. Who are extremely concerned at what is going on and who are convinced that the Indian examination system is a fraud. That is what is at stake here. Millions of people believe that if you are rich and if you have money, you can buy the Indian examination system. And by the way, and this is the same feeling that the people in the opposition have. రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు నీట్ రద్దుకు డిమాండ్ చేస్తున్నాయని మండిపడ్డారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.
2010లోనే నీట్ పరీక్ష నిర్వహించేందుకు అప్పటి కేంద్రం చర్యలు ప్రారంభించిందన్నారు. అవకతవకలు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. పాట్నాలో ఒక్క సెంటర్లోనే మాల్ ప్రాక్టీసింగ్ జరిగిందన్నారు. వాస్తవాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయన్నారు ధర్మేంద్ర ప్రధాన్. ऐसे आरोप करना, मैं देश की ग्रामीण इलाका, देश की एसटी एससी इस बार सबसे अच्छा परफॉर्मेंस करने वाले देश की एसटी एससी ग्रामीण बैकग्राउंड आर्थिक पिछड़े लोगों की है. क्या हम उनकी मेधा को हम चुनौती देते हैं? और बाकी रहा क्वेश्चन पेपर लीक की, सर मैं शुरू से मेरा एक स्टैंड रहा, राजनीति नहीं करना सर. सारे सूची है कितने बार उत्तर प्रदेश में क्वेश्चन पेपर लीक हुए. పేపర్ల లీకేజీల్లో కేంద్ర ప్రభుత్వం రికార్డు సృష్టిస్తుందన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నంతకాలం విద్యార్థులకు న్యాయం దక్కదన్నారు. కొన్ని పరీక్ష కేంద్రాల్లో 2000 మంది విద్యార్థులు నీట్ ను క్లియర్ చేశారని ఆరోపించారు అఖిలేష్. 2500 बच्चे पास हो गए हैं, सरकारी सीटें 30,000 हैं, कई सेंटर में 2000 से ज्यादा पास हो गए. कई प्रदेश के ऐसी जगह है जहां पर कुछ सेंटर से 600 से 650 से ज्यादा सबसे ज्यादा नंबर हैं. और अगर वो संस्था इतनी क्रेडिबल थी तो अध्यक्ष महोदय जिन सेंटर्स पे ये परीक्षा हुई उन सेंटर्स का इंफ्रास्ट्रक्चर क्या था? क्या मंत्री जी ने जानकारी की थी इस बात की? దేశంలో పెట్టుబడులు పెంచేందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మెరుగుపరుస్తున్నామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. లోక్సభలో 2023-24 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. రేపు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో ఆర్థిక సర్వేను సభ ముందుంచారు. బడ్జెట్ కు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. మరోవైపు రాజ్యసభలోనూ ఎకనామిక్ సర్వే ప్రవేశపెట్టారు. శ్రీమతి నిర్మలా సీతారామన్. Sir, with your permission, I rise to lay on the table a copy each of the following papers, both in Hindi and English versions. Economic Survey 23-24, Economic Survey 23-24 Statistical Appendix. Item number 4. దేశంలో అవినీతి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయాయన్నారు శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది. వ్యాపారాలు, ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వడంలో, బ్యాంకింగ్ మోసాలను నిరోధించడంలో కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని విమర్శించారు.